నుదుటన విభూది, చేతిలో జపమాల, యోగిలా మారాడు మోదీ. గతంలో ఎన్నికలు ముగిశాక కేదార్నాథ్ గృహలో ధ్యానం చేసిన మోదీ ఈసారి వివేకానంద రాక్ మెమోరియల్ను ఎంచుకున్నారు. మోదీ పర్యటన నేపథ్యంలో అధికారులు కట్టుదిట్టమైన భద్రత ఏర్పాట్లు చేశారు. ఎక్కడ ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. భారత ప్రధాని నరేంద్ర మోదీ ధ్యానం చేస్తున్న విషయం తెలిసిందే. కన్యాకుమారిలో వివేకానంద రాక్ మెమోరియల్లో 45 గంటల పాటు ధ్యానం చేస్తున్నారు. మూడో రోజు కూడా ఆయన ధ్యానం కొనసాగింది. సార్వత్రిక ఎన్నికల ప్రచారం ముగియడంతో ప్రధాని నరేంద్ర మోదీ కన్యాకుమారిలోని వివేకానంద రాక్ మెమోరియల్ వద్ద ధ్యానం చేసేందుకు వెళ్లిన విషయం తెలిసిందే. మోదీ ఉదయాన్నే నిద్రలేచిన తరువాత సముద్ర తీరం నుంచి సూర్యోదయాన్ని వీక్షించారు. సూర్య భగవానుడికి అర్ఘ్యం సమర్పించారు. అటుపైన పూజా కార్యక్రమాలు పూర్తి చేసుకున్నారు. అంతేకాకుండా కాసేపు ప్రాణాయామం చేశారు. అటుపైన ధ్యాన ముద్రకు వెళ్లారు. ఇవాళ దీక్ష ముగిశాక 133 అడుగుల తిరువళ్ళూరు విగ్రహం దగ్గరకు వెళ్లి అంజలి ఘటిస్తారు. జూన్ 1వ తేదీతో ధ్యాన ముద్ర ముగుస్తుంది.